సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ లింగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సోదరులు డాక్టర్ చిన్నారెడ్డి గారికి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత గారికి, మున్సిపల్ చైర్మన్ వనపర్తి పుట్టపాక మహేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గౌడ్ గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ గారికి, అట్లాగే మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వరలక్ష్మి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ నాయకులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, యువజన కాంగ్రెస్ నాయకులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులకి, కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ అభిమానులకి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని ఆశించి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరితో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కలలు కన్నారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో, ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనల్ని తీసుకొచ్చారు, వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రచారం చేసుకుందాం, ప్రజల్లో తీసుకుని వెళదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కేవలం ఇచ్చినటువంటి హామీల్ని నిబద్ధతతో చేయాలి, సంకల్పంతో ముందుకు పోవాలని ఆలోచనతో చేశాం. కానీ ఈరోజు మాత్రం మీ అందరి ముందు మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని ఆలోచిస్తున్నాను. మిత్రులారా, మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు రావాలని, నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్తో రాష్ట్రం టీఆర్ఎస్ చేతుల్లో పోతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి 7 లక్షల పైబడి కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి 66,000 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6,400 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరానికి. కానీ ఈరోజు అదే సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నేను కట్టాను. ఇది ఒక పక్కన
రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ కట్ చేసి తీసుకునేది. మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాడు తీసేసుకునేది. అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లో క్యాష్ చేసింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. 2 లక్షల వరకు అప్పు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం. మనం చెప్పింది 2 లక్షల వరకు చేస్తామని. ఇది మనం ఇచ్చినటువంటి హామీ. మనలాగనే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నటువంటి కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మనకంటే ఎక్కువ డబ్బు ఉన్నారు, కానీ ఆ 1 లక్ష రూపాయలే రుణమాఫీ చేయలేక 4 సంవత్సరాలు 4 ఇన్స్టాల్మెంట్లు కట్టి చివరికి కట్టినటువంటి రుణమాఫీ చేశారని చెప్పిన డబ్బు వడ్డీకి సరిపోతే అసలు అలాగే బ్యాంకులో ఉండిపోయింది. కానీ ఈరోజు మనం అలా చేయలేం. ఆ తర్వాత వచ్చినటువంటి 18 నుంచి 2023 వరకు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి వరకు చేయకుండా లాస్ట్ లో అరకొరగా చేసి వదిలిపెట్టిపోయాడు. అంటే 10 ఏళ్లలో కూడా నువ్వు చెప్పిన 1 లక్ష రూపాయల వరకు కూడా నువ్వు రుణమాఫీ చేయలేకపోయావు. మేము మాత్రం కేవలం 3 నెలల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. ఇది వాస్తవం. గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పిలిపిస్తా ఉన్నాం. మీరు కూడా ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి. 2 లక్షల వరకు ఎవరికైనా, ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉంటే, వాళ్ళకి రుణమాఫీ కాకుండా ఉండి ఉంటే సమాచారం ఇప్పించండి, వెంటనే వాళ్ళని కూడా చేస్తామని చెప్పండి. ఇది మనం ఇచ్చినటువంటి హామీ. చేసి చూపిస్తా ఉన్నాం. చేసిన తర్వాత కూడా 1 లక్ష రూపాయలు కూడా మాఫీ చేయలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు లేకపోతే మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ చేయలేదు, అబద్ధం చెప్పేది. ఎక్కడ చేయలేదు, మేము అడిగాను. దాంతో పాటు రైతు భరోసా ఇస్తామని చెప్పాం. ఇప్పటికోసారి జిల్లాలో తిరిగిన ప్రతి దగ్గర రైతులు ఒకటే మాట చెప్పారు. కొద్దిమంది అయితే 5 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది అందరికీ 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు. కొద్దిమంది కాకుండా అందరూ చెప్పిన మాట ఒకటి ఉంది. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర తీసుకున్న భూములకి మాత్రం మీరు ఇవ్వద్దు. ఆ డబ్బులు ప్రజల డబ్బు, వ్యవసాయం చేసే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకి మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా చెప్పారు. శాసనసభలో చర్చకు పెట్టాం. చర్చ పెట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా ప్రకటించాం. మీరు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అప్పులు పాలు చేసి, అధోగతి పాలు చేసి వెళితే కూడా, ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో 10,000 నుంచి 12,000కి పెంచి రైతు భరోసాని రేపు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినమైనటువంటి 26 జనవరి నాడు రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించాము. ధైర్యంగా చేస్తాం కూడా. చెప్పండి ధైర్యంగా. అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈరోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని
మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రకటించింది జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు. అలాగే భూమి లేని నిరుపేద ప్రజలు 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా మీరు వారి గురించి ఆలోచన చేయాలి. భూమి లేని వ్యవసాయ కూలీల గురించి ప్రజాప్రభుత్వంగా ఇందిరమ్మ రాజ్యంగా మనం ఆలోచన చేశాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు కూడా మొన్న కేబినెట్ లో ప్రకటించాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు జనవరి 26 ఈ సంవత్సరమే జనవరి 26 నుంచి పంచబోతా ఉన్నాం. వాటితో పాటు ఇప్పుడే పెద్దలు కృష్ణారావు గారు చెప్పారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్న. ఒకటే చెప్పాం, 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పరిపాలన చేశావు. ఎక్కడైనా ఒక్క పరిశ్రమను పెట్టావా కరెంటు సంబంధించుకుంటే? ఎక్కడ ఒక్కడు కూడా పెట్టలేదు. కానీ కరెంట్ ఇచ్చావని చెప్తున్నాం. ఎవడు పెడితే ఇచ్చావు కరెంటు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి విద్యుత్ శక్తిని నువ్వు రాష్ట్రంలో పంచుతూ నువ్విస్తున్నావని గొప్పలు చెప్పుకున్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చిన తర్వాత కరెంటు రెప్పపాటు కాలం కూడా పోనివ్వమని మా బాధ్యత అని చెప్పాం. మీరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే కూడా అన్నింటినీ తట్టుకొని ప్రజలకు తెలుసు అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఒక్క నిమిషం కూడా పోకుండా ఇచ్చేటువంటి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నడుస్తాం. రైతాంగ సోదరులకి వ్యవసాయానికి ఇచ్చేటువంటి కరెంటు సంబంధించి ప్రతి నెల విద్యుత్ శాఖకి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కడుతున్నాం రైతుల తరఫున. ఈ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి కరెంటు డబ్బులు బాకీ కట్టింది. రైతుల కోసం గత ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసినటువంటి పంట నష్ట పరిహారం అంటే పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నాం. రైతుల కోసం వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమం గాలికి వదిలేస్తే ప్రీమియం మన ప్రభుత్వం కడతా ఉంది. వ్యవసాయానికి సంబంధించి నీటిపారుదల ప్రాజెక్ట్ అడ్డగోలుగా నువ్వు పెట్టి ఏ ఒక్కదాని ద్వారా కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి ప్రాజెక్ట్ ని రివ్యూ చేసి ఇవాళ నీళ్లు ఇస్తే తప్ప పాలమూరు జిల్లా లాంటి జిల్లాలు సస్యశ్యామలో కావాలన్నటువంటి ఆలోచనతో ప్రయాణం చేసుకొని ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రి మండలి సభ్యులందరూ కూర్చొని జూపల్లి కృష్ణారావు అందరం కలిసి కూర్చొని రివ్యూ చేసి పాలమూరు జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఈ జిల్లా సస్యశ్యామలం కావాలి. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కలలు కన్ని అనేక ప్రాజెక్టులు కట్టారు. జోరాలు కట్టినా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. కోసారు కట్టిన కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. లేకపోతే భీమా కట్టిన కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. లేకపోతే కలకుర్తి ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, కట్టింది. చివరికి పాలమూరు రంగారెడ్డికి కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీయే జీవో ఇచ్చింది. ఇవాళ నెట్టెప్పాడు కానీ కాంగ్రెస్ పార్టీయే కట్టింది. ఇవాళ మనం కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి నుంచి కానీ ఇవాళ నీళ్లు చూసుకోవడానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీయే కట్టింది. కృష్ణా నది పైన ఏ ప్రాజెక్టు కట్టినా అది కాంగ్రెస్ పార్టీయే కట్టింది తప్ప 10 ఏళ్ల పాటు ఉండి నువ్వేం కట్టలేదు. అగుదలమ్మ మాట్లాడుతూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా సస్యసేవలు చేస్తా అని చెప్పి గాలికి వదిలిపెట్టిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ ని ప్రయారిటీ చేసుకొని ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ జరుగుతున్నటువంటి పనికి అనుగుణంగా పిలుస్తూ
రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నిధులు కానీ, లేకపోతే ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, లేకపోతే కింద ఉన్నటువంటి డిండి ప్రాజెక్ట్ కానీ, ఇవన్నిటి కూడా ప్రయారిటీ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా పాలమూరు ప్రజలందరూ కూడా ఈ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాటిస్తా ఉన్నాం. నీళ్లు సంపూర్ణంగా పారిస్తాం, పంటలు పండిస్తాం, పాలమూరు జిల్లా అన్నపూర్ణగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ సంస్థతో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉందే బాధ్యత తీసుకుంటుందని కూడా మీ అందరికీ మాటిస్తాం. దాంతో పాటు రైతాంగ సోదరులు ఈ రాష్ట్రంలో బోర్వెల్ వేసుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని పంటలు పండిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా కరెంటు సంబంధించిన ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతోనే మీరు వదిలేసిపోయినటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రివ్యూ చేసి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చాం. భద్రాద్రి ప్రాజెక్టు ప్రొడక్షన్లో తీసుకొచ్చాం. ఈరోజు కరెంటు సంబంధించి ఇంకా ఇతర ప్రాజెక్టుతో పాటు గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో దాదాపు 20,000 మెగావాట్లని ఈ రాష్ట్రంలో థర్మల్ పవర్ కాకుండా మిగతా తీసుకొని రావాలనే ఆలోచనతో కొత్త ఎనర్జీ పాలసీని కూడా మొన్ననే ప్రకటన చేశాం. ఈ రాష్ట్రంలో మిగులు కరెంటుతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా కరెంటు ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చాలా ధైర్యంగా చెప్పండి. ఆలోచన చేయండి. మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్డు మనం రాగానే మొదలుపెట్టి ఇస్తా ఉన్నాం. ఇది నిజమా కాదా మీరు అడగండి. గ్రామాల్లో 200 యూనిట్ వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం. మార్చి నెల నుంచి మనం 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల్లో లెక్కలేసి ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పాం పేదవాళ్ళ కోసం. ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఇళ్లను ఈ సంవత్సరం మొదలుపెట్టినట్టుగా జీవో ఇచ్చాం. అలాగే కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు లేకుండా మీరు గాలికి వదిలేసిపోతే పేదవాళ్ళు కొత్తగా పెళ్లి లేనిటువంటి కార్డు లేకపోతే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని మొన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించాం. మిత్రులారా, మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్ని ఇబ్బందులతో పాటు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ కాకుండా పనిచేస్తూ ముందుకు పోతా ఉంటే మాట్లాడుతుంది అన్ని అవినీతి కార్యక్రమంలో మునిగి తేలినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం తెచ్చుకుంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిన నాయకులు 10 సంవత్సరాల పేదల గురించి పట్టించుకోకుండా కేవలం పాలకుల కోసమే బతికినటువంటి నాయకులు ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గురించి, ఈ ముఖ్యమంత్రి గురించి, లేకపోతే ఇతర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే ప్రజల కోసం నిలబడేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇది పాలకుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేసి వెనుకబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో పోటీకి నిలబడేటట్టుగా ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మనకు కావాల్సిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం, ఫ్యూచర్ సిటీ కట్టుకుంటున్నాం, త్రిపుల్ తీసుకొచ్చుకుంటున్నాం. మొత్తం జిల్లాలన్నీ కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్తో పాటు త్రిపుర తీసుకొని వస్తూ ఉన్నాం. మూసీ నదిని ప్రక్షాళన చేసి పెద్ద ఎత్తున ప్రపంచ తలవారికి హైదరాబాద్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడుగడుగున తెలంగాణ అభివృద్ధి కోసం మనం పనిచేస్తూ ఉంటే 10 ఏళ్ళు దోపిడీ చేసిన నాయకులు ఈరోజు అయ్యో మళ్ళీ దోపిడీ చేసుకోకుండా మేము మిగిలిపోయామే, ఏదో రకంగా తొందరగా మేము అధికారంలో రావాలనేటువంటి ఆరాటం, దోపిడీ చేసుకుందాం అనేటువంటి పోరాటం తప్ప వాళ్ళకి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ వేసమెత్తి కూడా లేదని చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తాం. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలుగా, నాయకులుగా, మిత్రులుగా మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈ పార్టీ, ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని
ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీగా ప్రభుత్వంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళండి. వాళ్ళందరికీ వాస్తవ విషయాలు చెప్పేటట్టుగా చేయడాన్ని అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ కేవలం వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున 2 సబ్స్టేషన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. 7 కొత్త సబ్స్టేషన్స్ శాంక్షన్ చేసుకున్నాం. అంతకుముందు లైన్లు బాగాలేదు, స్తంభాలు బాగాలేదంటే ఈ నియోజకవర్గానికి లైన్లు వైర్లు వాటి కోసం వీటి కోసం దాదాపు 45 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. ఇవాళ ఇంకొక 24 కోట్ల రూపాయలతో కొత్త పనులు శాంక్షన్ చేసిన మొత్తం కలిపితే దాదాపు 70 కోట్ల రూపాయలు కేవలం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శాఖ నుంచి అభివృద్ధి చేసుకుంటూ రైతుల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆలోచన చేయగలిగేది ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ దేశంలో లేదు. రాజు కూడా ఇది పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువకులు చేసి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం. అందుకే ఇప్పటికే 56,000 మంది నిరుద్యోగ యువకులకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి ముందుకు తీసుకొని పోతుంది. ఇవన్నీ ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు అని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ ఈరోజు వనపర్తిలో ఆనాడు నేను సిఎల్పి లీడర్గా దేశం ప్రపంచం అంతా కరోనా బారిన పడి బాధపడతా ఉంటే హాస్పిటల్లో ఎవరు పట్టించుకోతే ఆ రోజు పేదల కోసం వెళ్ళేటువంటి హాస్పిటల్ మనకు కూడా పోతే కష్టం అని చెప్పి ధైర్యం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిని సందర్శించి చూసి వెళ్ళినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆనాడు నేను వనపర్తి ఆసుపత్రికి కూడా వచ్చాను. ఆ వనపర్తి ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రులు తిరిగి ఆనాడు తిరిగాం. ఈనాడు డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ ఇక్కడ మీ అందరి మధ్య కూర్చాను. అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్రంలో తిరుగుతామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ మీ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తీసుకొని వెళ్లాలని మనవి చేస్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అట్లాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే మన మెగారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు శివసేనారెడ్డి గారు అందరూ ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవాలని దానికి కావాల్సినటువంటి నిధులన్నీ సమకూర్చే కార్యక్రమాన్ని బాధ్యతని నా మీద పెట్టారు. నేను తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాను. పాలమూరు జిల్లాతో అనేక సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది. ఆనాడు మా స్వర్గీయ సోదరులు మల్లు అనంతరావు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా 1980 నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ జిల్లా ప్రజలతో మమేకమై ఈరోజు రాజకీయ జీవితం గడుపుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కంకణబద్ధులై పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు మరియు ఓటర్ తరగతి కృతజ్ఞతలన్నా.
సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ లింగారెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు సోదరులు డాక్టర్ మల్లు రవి గారికి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సోదరులు డాక్టర్ చిన్నారెడ్డి గారికి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత గారికి, మున్సిపల్ చైర్మన్ వనపర్తి పుట్టపాక మహేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గౌడ్ గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ గారికి, అట్లాగే మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వరలక్ష్మి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ నాయకులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, యువజన కాంగ్రెస్ నాయకులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులకి, కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ అభిమానులకి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని ఆశించి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరితో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కలలు కన్నారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో, ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనల్ని తీసుకొచ్చారు, వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రచారం చేసుకుందాం, ప్రజల్లో తీసుకుని వెళదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కేవలం ఇచ్చినటువంటి హామీల్ని నిబద్ధతతో చేయాలి, సంకల్పంతో ముందుకు పోవాలని ఆలోచనతో చేశాం. కానీ ఈరోజు మాత్రం మీ అందరి ముందు మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని ఆలోచిస్తున్నాను. మిత్రులారా, మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు రావాలని, నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్తో రాష్ట్రం టీఆర్ఎస్ చేతుల్లో పోతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి 7 లక్షల పైబడి కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి 66,000 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6,400 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరానికి. కానీ ఈరోజు అదే సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నేను కట్టాను.
ఇది ఒక పక్కన రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ కట్ చేసి తీసుకునేది. మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాడు తీసేసుకునేది. అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లో క్యాష్ చేసింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. 2 లక్షల వరకు అప్పు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా 2 లక్షల రూపాయల అప్పు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం. మనం చెప్పింది 2 లక్షల వరకు చేస్తామని. ఇది మనం ఇచ్చినటువంటి హామీ. మనలాగనే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నటువంటి కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మనకంటే ఎక్కువ డబ్బు ఉన్నారు, కానీ ఆ 1,00,000 రూపాయలే రుణమాఫీ చేయలేక 4 సంవత్సరాలు 4 ఇన్స్టాల్మెంట్లు కట్టి చివరికి కట్టినటువంటి రుణమాఫీ చేశారని చెప్పిన డబ్బు వడ్డీకి సరిపోతే అసలు అలాగే బ్యాంకులో ఉండిపోయింది. కానీ ఈరోజు మనం అలా చేయలేం. ఆ తర్వాత వచ్చినటువంటి 18 నుంచి 2023 వరకు కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి వరకు చేయకుండా లాస్ట్ లో అరకొరగా చేసి వదిలిపెట్టిపోయాడు. అంటే 10 ఏళ్లలో కూడా నువ్వు చెప్పిన 1,00,000 రూపాయల వరకు కూడా నువ్వు రుణమాఫీ చేయలేకపోయావు. మేము మాత్రం కేవలం 3 నెలల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. ఇది వాస్తవం. గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పిలిపిస్తా ఉన్నాం. మీరు కూడా ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి. 2 లక్షల వరకు ఎవరికైనా, ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉంటే, వాళ్ళకి రుణమాఫీ కాకుండా ఉండి ఉంటే సమాచారం ఇప్పించండి. వెంటనే వాళ్ళని కూడా చేస్తామని చెప్పండి. ఇది మనం ఇచ్చినటువంటి హామీ. చేసి చూపిస్తా ఉన్నాం. చేసిన తర్వాత కూడా 1,00,000 రూపాయలు కూడా మాఫీ చేయలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ చేయలేదు, అబద్ధం చెప్పారు. ఎక్కడ చేయలేదు, మేము అడిగాను. దాంతో పాటు రైతు భరోసా ఇస్తామని చెప్పాం. ఇప్పటికోసారి జిల్లాలో తిరిగిన ప్రతి దగ్గర రైతులు ఒకటే మాట చెప్పారు. కొంతమంది అయితే 5 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొంతమంది 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొంతమంది అందరికీ 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు. కొంతమంది కాకుండా అందరూ చెప్పిన మాట ఒకటి ఉంది. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర తీసుకున్న భూములకి మాత్రం మీరు ఇవ్వద్దు. ఆ డబ్బులు ప్రజల డబ్బు, వ్యవసాయం చేసే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకి మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా చెప్పారు. శాసనసభలో చర్చకు పెట్టాం. చర్చ పెట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా ప్రకటించాం. మీరు 10,000 రూపాయల సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అప్పులు పాలు చేసి, అధోగతి పాలు చేసి వెళితే కూడా, ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో 10,000 నుంచి 12,000కి పెంచి రైతు భరోసాని రేపు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినమైనటువంటి 26 జనవరి నాడు రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించాం. ధైర్యంగా చేస్తాం కూడా. చెప్పండి ధైర్యంగా. అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈరోజు
12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు. అలాగే భూమి లేని నిరుపేద ప్రజలు 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా మీరు వారి గురించి ఆలోచన చేయాలి. భూమి లేని వ్యవసాయ కూలీల గురించి ప్రజాప్రభుత్వంగా ఇందిరమ్మ రాజ్యంగా మనం ఆలోచన చేశాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు కూడా మన కేబినెట్ లో ప్రకటించాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు జనవరి 26 ఈ సంవత్సరమే జనవరి 26 నుంచి పంచబోతా ఉన్నాం. వాటితో పాటు ఇప్పుడే పెద్దలు కృష్ణారావు గారు చెప్పారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్న. ఒకటే చెప్పాం, 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పరిపాలన చేశావు. ఎక్కడైనా ఒక్క పరిశ్రమలు పెట్టావా కరెంటు సంబంధించుకుంటే? ఎక్కడ ఒక్కడు కూడా పెట్టలేదు. కానీ కరెంట్ ఇచ్చావని చెప్తున్నాం. ఎవడు పెడితే ఇచ్చావు కరెంటు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి విద్యుత్ శక్తిని నువ్వు రాష్ట్రంలో పంచుతూ నువ్విస్తున్నావని గొప్పలు చెప్పుకున్నాం. మేము చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చిన తర్వాత కరెంటు రెప్పపాటు కాలం కూడా పోనివ్వమని మా బాధ్యత అని చెప్పాం. మీరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే కూడా అన్నింటినీ తట్టుకొని ప్రజలకు తెలుసు అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఒక్క నిమిషం కూడా పోకుండా చెప్పి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నడుస్తాం. రైతాంగ సోదరులకి వ్యవసాయానికి ఇచ్చేటువంటి కరెంటు సంబంధించి ప్రతి నెల విద్యుత్ శాఖకి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కడుతున్నాం రైతుల తరఫున. ఈ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి కరెంటు డబ్బులు బాకీ కట్టింది. రైతుల కోసం గత ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసినటువంటి పంట నష్ట పరిహారం ఉంటే పంట నష్ట పరిహారం ఇస్తా ఉన్నాం. రైతుల కోసం వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమం గాలికి వదిలేస్తే ప్రీమియం మన ప్రభుత్వం కడతా ఉంది. వ్యవసాయానికి సంబంధించి నీటిపారుదల ప్రాజెక్ట్ అడ్డగోలుగా పెట్టి ఏ ఒక్కదాని ద్వారా కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి ప్రాజెక్ట్ ని రివ్యూ చేసి ఇవాళ నీళ్లు ఇస్తే తప్ప పాలమూరు జిల్లా లాంటి జిల్లాలు సస్యశ్యామలం కావాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేసుకొని ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రి మండలి సభ్యులందరూ కూర్చొని జూపల్లి కృష్ణారావు అందరూ కలిసి కూర్చొని రివ్యూ చేసి పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, ఈ జిల్లా సస్యశ్యామలం కావాలి. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కలలు నమ్మి అనేక ప్రాజెక్టులు కట్టారు. జోరాలు కట్టినా ఆనాటి కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. కోన్సార్ కట్టిన కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. లేకపోతే భీమా కట్టిన కాంగ్రెస్ నాయకత్వే కట్టింది. లేకపోతే కలకుర్తి ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది, కట్టింది. చివరికి పాలమూరు రంగారెడ్డికి కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీయే జీవో ఇచ్చింది. ఇవాళ నెట్టెప్పాడు కానీ కాంగ్రెస్ పార్టీయే కట్టింది. ఇవాళ మనం కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి నుంచి కానీ ఇవాళ నీళ్లు తీసుకోవడానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీయే కట్టింది. కృష్ణా నది పైన ఏ ప్రాజెక్టు కట్టినా అది కాంగ్రెస్ పార్టీయే కట్టింది తప్ప 10 ఏళ్ల పాటు ఉండి ఏమి కట్టలేదు. అగుదనమ్మా మాట్లాడుతూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా సస్యసేవలు చేస్తా అని చెప్పి గాలి వదిలిపెట్టిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ ని ప్రయారిటీ చేసుకొని
ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ జరుగుతున్నటువంటి పనికి అనుగుణంగా పిలుస్తూ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నిధులు కానీ, లేకపోతే ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, లేకపోతే కింద ఉన్నటువంటి డిండి ప్రాజెక్ట్ కానీ, ఇవన్నిటి కూడా ప్రయారిటీ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా పాలమూరు ప్రజలందరూ కూడా ఈ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాటిస్తా ఉన్నాం. నీళ్లు సంపూర్ణంగా పారిస్తాం, పంటలు పండిస్తాం. పాలమూరు జిల్లా అన్నపూర్ణగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ సంస్థతో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉందే బాధ్యత తీసుకుంటుందని కూడా మీ అందరికీ మాటిస్తాం. దాంతో పాటు రైతాంగ సోదరులు ఈ రాష్ట్రంలో బోర్వెల్ వేసుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని పంటలు పండిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడా కూడా కరెంటు సంబంధించిన ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతోనే మీరు వదిలేసిపోయినటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రివ్యూ చేసి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చాం. భద్రాద్రి ప్రాజెక్టు ప్రొడక్షన్లో తీసుకొచ్చాం. ఈరోజు కరెంటు సంబంధించి ఇంకా ఇతర ప్రాజెక్టుతో పాటు గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో దాదాపు 20,000 మెగావాట్లని ఈ రాష్ట్రంలో థర్మల్ పవర్ కాకుండా మిగతా తీసుకొని రావాలనే ఆలోచనతో కొత్త ఎనర్జీ పాలసీని కూడా మొన్ననే ప్రకటన చేశాం. ఈ రాష్ట్రంలో మిగులు కరెంటుతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా కరెంటు ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చాలా ధైర్యంగా చెప్పండి. ఆలోచన చేయండి. మనకి ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్డు మనం రాగానే మొదలుపెట్టి ఇస్తా ఉన్నాం. ఇది నిజమా కాదా మీరు అడగండి. గ్రామాల్లో 200 యూనిట్ వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం. మార్చి నెల నుంచి మనం 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల్లో లెక్కలేసి ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పాం పేదవాళ్ళ కోసం. ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఇళ్లను ఈ సంవత్సరం మొదలుపెట్టినట్టుగా జీవో ఇచ్చాం. అలాగే కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు లేకుండా మీరు గాలికి వదిలేసిపోతే పేదవాళ్ళు కొత్తగా పెళ్లి లేనిటువంటి కార్డు లేకపోతే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని మొన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించాం. మిత్రులారా, మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్ని ఇబ్బందులతో పాటు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ కాకుండా పనిచేస్తూ ముందుకు పోతా ఉంటే ఆయన మాట్లాడుతుంది అన్ని అవినీతి కార్యక్రమంలో మునిగి తేలినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం తెచ్చుకుంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిన నాయకులు 10 సంవత్సరాల పేదల గురించి పట్టించుకోకుండా కేవలం పాలకుల కోసమే బతికినటువంటి నాయకులు ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గురించి, ఈ ముఖ్యమంత్రి గురించి, లేకపోతే ఇతర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతూ ఉంటే అరే ప్రజల కోసం నిలబడేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇది పాలకుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేసి వెనుకబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో పోటీకి నిలబడేటట్టుగా ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మనకు కావాల్సిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీ కట్టుకుంటున్నాం. త్రిపుల్ తీసుకొచ్చుకుంటున్నాం. మొత్తం జిల్లాలన్నీ కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్తో పాటు త్రిపుర తీసుకొని వస్తా ఉన్నాం. మూసీ నదిని ప్రక్షాళన చేసి పెద్ద ఎత్తున ప్రపంచ తలవారికి హైదరాబాద్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడుగడుగున తెలంగాణ అభివృద్ధి కోసం మనం పనిచేస్తా ఉంటే 10 ఏళ్ళు దోపిడీ చేసిన నాయకులు ఈరోజు అయ్యో మళ్ళీ దోపిడీ చేసుకోకుండా మేము మిగిలిపోయామే, ఏదో రకంగా తొందరగా మేము అధికారంలో రావాలనేటువంటి ఆరాటం, దోపిడీ చేసుకుందాం అనేటువంటి పోరాటం తప్ప వాళ్ళకి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ వేసవెత్తి కూడా లేదని చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తాం. అందుకే కాంగ్రెస్ కార్యకర్తలుగా, నాయకులుగా
మిత్రులుగా మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఈ పార్టీ ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీగా ప్రభుత్వంగా ప్రజల్లో తీసుకొని వెళ్ళండి. వాళ్ళందరికీ వాస్తవ విషయాలు చెప్పేటట్టుగా చేయడానికి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, కేవలం వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున 2 సబ్స్టేషన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. 7 కొత్త సబ్స్టేషన్స్ శాంక్షన్ చేసుకున్నాం. అంతకుముందు లైన్లు బాగాలేదు, స్తంభాలు బాగాలేదంటే ఈ నియోజకవర్గానికి లైన్లు, వైర్లు, వాటి కోసం వీటి కోసం దాదాపు 45 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. ఇవాళ ఇంకొక 24 కోట్ల రూపాయలతో కొత్త పనులు శాంక్షన్ చేసిన మొత్తం కలిపితే దాదాపు 70 కోట్ల రూపాయలు కేవలం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శాఖ నుంచి అభివృద్ధి చేసుకుంటూ రైతుల కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆలోచన చేయగలిగేది ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ దేశంలో లేదు, రాదు కూడా. ఇది పేదల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం. అందుకే ఇప్పటికే 56,000 మంది నిరుద్యోగ యువకులకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి ముందుకు తీసుకొని పోతుంది. ఇవన్నీ ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు అని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ, ఈరోజు వనపర్తిలో ఆనాడు నేను సిఎల్పి లీడర్గా దేశం ప్రపంచం అంతా కరోనా బారిన పడి బాధపడతా ఉంటే హాస్పిటల్లో ఎవరు పట్టించుకోతే ఆ రోజు పేదల కోసం వెళ్ళేటువంటి హాస్పిటల్ మనం కూడా పోకపోతే కష్టం అని చెప్పి ధైర్యం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిని సందర్శించి చూసి వెళ్ళినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆనాడు నేను వనపర్తి ఆసుపత్రికి కూడా వచ్చాను. ఆ వనపర్తి ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రులు తిరిగి ఆనాడు తిరిగాం. ఈనాడు డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ ఇక్కడ మీ అందరి మధ్య కూర్చాను. అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్రంలో తిరుగుతామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ, మీ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల తీసుకొని వెళ్లాలని మనవి చేస్తూ, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అట్లాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే మన మెగారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు శివసేనారెడ్డి గారు అందరూ ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవాలని దానికి కావలసినటువంటి నిధులన్నీ సమకూర్చే కార్యక్రమాన్ని బాధ్యతని నా మీద పెట్టారు. నేను తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాను. పాలమూరు జిల్లాతో అనేక సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది. ఆనాడు మా స్వర్గీయ సోదరులు మల్లు అనంతరావు గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా 1980 నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ జిల్లా ప్రజలతో మమేకమై ఈరోజు రాజకీయ జీవితం గడుపుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కంకణబద్ధులై పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు మరియు ఓటర్ తరగతి కృతజ్ఞతలన్నా.